గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మ్యాథ్స్ పార్ట్ 2 బుక్‌లోని 5th పేజ్. సో, ఇక్కడ చూడండి ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ నెంబర్స్. అంటే నెంబర్స్ యొక్క ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఎలా ఉంటుందో ఇచ్చారు. ఇలా క్యూబ్స్ లాగా ఉన్నవేంటంటే 3000s అనమాట. ఒక్కొక్కటి ఒక 1000. సో, 3 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 3000. ఇలా స్క్వేర్స్ లాగా ఉన్నవి హండ్రెడ్స్. సో, 5 ఉన్నాయి కాబట్టి 500. సో, ఇలా సింగిల్ లైన్స్ లాగా ఉన్నవి టెన్స్ ప్లేస్. సో, 4 ఉన్నాయి కాబట్టి 40. ఇలా సింగిల్‌గా ఉన్న బాక్స్ లాగున్నవి వన్స్ ప్లేస్. సో, 8 ఉన్నాయి కాబట్టి 8. సో, ఇప్పుడు ఇదేంటిది 3548. సో, 3548. సో, దీంట్లో ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 3000s ఉన్నాయి. సో, 3 ఇంటూ 1000. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 5 హండ్రెడ్స్ ఉన్నాయి. సో, 5 ఇంటూ 100. ఎన్ని టెన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో, 4 ఇంటూ 10. ఎన్ని వన్స్ ఉన్నాయి? సింగిల్‌వి 8 ఉన్నాయి. సో, 8 ఇంటూ 1. సో, దీన్ని ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటారు. ఇదే విధంగా ఇచ్చిన వాటికి కూడా ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయాలి. రైట్ ది ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫార్మ్. ఇచ్చిన నెంబర్స్కి ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయాలి. దీంట్లో ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి, ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, ఎన్ని టెన్స్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి. ఈ విధంగా రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. రైట్ ది కరస్పాండింగ్ నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫార్మ్. సో, ఇక్కడ కరస్పాండింగ్ నెంబర్స్ అంటే వీటికి సంబంధించిన నెంబర్స్ ఏంటో రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చేశారు. 5000s ఉన్నాయి, 300s ఉన్నాయి, 8 10s ఉన్నాయి, 1 వన్స్ ఉంది. 5000s ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 1000, 300s ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 100, 8 10s 8 ఇంటూ 10, 1 1 1. సో, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5381. ఇదే విధంగా వీటన్నిటికీ రాయాలి. సో, మీరు ప్రాక్టీస్ చేయడానికి మరిన్ని నెంబర్స్ ఇచ్చారు. వీటన్నిటికీ కూడా మీరు ఎక్స్పాండెడ్ ఫామ్స్ని రాసుకోవచ్చు. ఇది 5th పేజ్.